చెప్పండి సార్, ప్రభుత్వం కూడా పూర్తిగా నిన్న ఇళ్ళకి మట్టికి 25,000 రూపాయలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? అది ఇచ్చేవారు గ్యారంటీ లేదు, ఇస్తారు, అది ఎప్పటికి వస్తాయో తెలియదు. నా షాప్ ఉంది 3 లక్షలు, మెడికల్ షాప్ మా అబ్బాయిది, మొత్తం మునిగిపోయింది, సరుకు మొత్తం పాడైపోయింది, పాడేసి దేనికి పనికిరాదు. ఆ పళ్ళ కొట్టు వారం రోజులు వ్యాపారం చేశా, 30,000 లాసు, నాకు ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి 25,000 రూపాయలు ఇస్తే సరిపోతుందంటారా? ఇప్పుడు 3 లక్షలకి 25,000కి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందిగా. అది ఇప్పుడు నాకంటే పళ్ళకొట్టు ఒకరోజు వస్తే ఒకరోజు పోతాయి. ఉంది 20 రూపాయలు కేజీ, ఇవాళ 40 రూపాయలు. అర్థమైందా? అయితే ఒక మాట మాత్రం చెప్పగలను, ఇదే ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంటే ఘోరంగా ఉండేది, అతి ఘోరంగా. చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం చేశాడు. డబ్బుల విషయం వదిలేయండి, అసలు డబ్బుల విషయం వదిలేయండి. చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి అందరికీ న్యాయం చేశాడు. ఈ రాజకీయం దాంట్లో సీనియర్ మోస్ట్లు ఇద్దరు, ఒకళ్ళు చంద్రబాబు గారు, రెండోది అచ్చెన్నాయుడు. వీళ్ళిద్దరూ సీనియర్ మోస్ట్లు. వీళ్ళిద్దరూ అన్నీ చేసుకొని అన్నీ న్యాయం చేశారు. తెల్లారుదాను 3:30కి ఏ సీఎం ఉంటాడంటే ఎవరిని చూపియండి నాకు. ఆయన ఉన్నాడు, తిరిగాడు, పాల ప్యాకెట్లని అయ్యని, ఇంటికి బస్తాలు బియ్యం అని అన్నీ ఇచ్చాడు. ఏ ప్రభుత్వం ఇవ్వదు కూడా, అసలు సమస్య లేదు. డబ్బుల విషయం వదిలేండి. తుఫాను వచ్చింది, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు. ఆయన ఏం చేయగలడా? మనం ఏం చేయగలమా? ఇప్పుడు గాలి వస్తుంది, పట్ట ఎగిరిపోయిద్ది, మళ్ళీ కట్టుకోవడమే తప్పదు. అలాగే సగం మునిగిన ఇళ్ళకు కూడా 10,000 చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? 10,000 అంటే ఇప్పుడు కరెక్టేనండి. ఇప్పుడు 30,000 సరిగిపోయింది, ఆయన 10,000 ఇస్తాడు. 20,000 వాళ్ళు వేసుకోవాలి, తప్పదు. మొత్తం ఆయన ఇవ్వాలంటే ఆయన ఇవ్వలేడుగా. ఇప్పుడు ఆల్రెడీ ఖజానా ఖాళీ అయిపోయింది, ఏమి లేదు ఖజానాలో. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయవాడ రాలా, ఎందుకు రాలా? ముందు జనాభా ఆయన చూడటానికి వస్తారు, ఇచ్చోడు. అందుకని ఆయన రాలా, లేదంటే ఆయన వచ్చేవాడు కంపల్సరీ. ఆయన దాంట్లో ఆయన చూసుకుంటున్నాడు, ఆయన తక్కువ ఏం చేయట్లేదు, ఆయన పంచి పెడుతున్నాడు. ఆయన కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ అందరికీ ఇస్తున్నారు. మనకి ఎంతవరకు సాయం చేశాడంటే అతికి మించి సాయం చేశాడు నాకు తెలిసి. అది కూరగాయలు 10 రూపాయలకి, ఇప్పుడు అన్నం కాదు, రైతు బజార్లోకి వెళ్ళి కూరగాయలు కేజీ ఎంత కనుక్కోండి, 40 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలకి ఇంటి దగ్గరికి వచ్చి ఏదన్నా 10 రూపాయలు ఇవ్వాలి అని పెట్టింది ఎవరు? ఆయనే పెట్టాడు. 10 రూపాయలకి ఇస్తున్నాడు, బియ్యం కట్టిస్తున్నాడు. అది స్టోర్ బియ్యమో ఏ బియ్యమో అదన్నా దొరకాలిగా. నేను అన్నాను, ఒక్క మాట ఫీల్ అవ్వమాకండి, ఒక్క మాట చెప్తాను. మంచి లేకపోతే అడవిలో ఇది పోసుకొని ఇసుక పోసి పిండుకొని తాగిన రోజులు ఉన్నాయి కొంతమంది. నాకు 50 సంవత్సరాలు, నేను బెజవాడలో పుట్టా, ఇక్కడే పెరిగా. ఏంటి, నేను రంగా గారి అభిమాని. నేను బెజవాడికి రంగా గారు, నెహ్రూ గారు, వీళ్ళిద్దరే టాప్. అది ఓకే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు, ప్రజలందరూ మీ వైపే ఉండరు అంటూ కూడా చేయడం జరిగింది. ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు అవన్నీ అనుకోవడం అనవసరం, అర్థమైందా?
రేపు 5 సంవత్సరాలు అయిపోగానే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో, లేదంటే లోకేష్ అవుతాడేమో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా. అది అనుకుంటే జరుగుతాయండి. ఇప్పుడు టీవీలో జాతకాలు బోర్డు చెప్తున్నారు, వింటున్నారా? ఈ సంవత్సరం సీఎం జగన్మోహన్ రెడ్డి, ఈ సంవత్సరం సీఎం చంద్రబాబు నాయుడే, లోకేషే అని కాదు. అది పైన భగవంతుడు నిర్ణయిస్తాడు. అది అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాం, ఓ మాట చెప్తున్నానండి, ఒక్క మాట. ఇగో నా బండి అది, అటు చూపించండి. ఇగో కండ్లి బండి నాది. పొద్దున్న 5ంటికి వస్తా, 3000 రూపాయలు సరుకు వేసుకుంటా, అక్కడ పెట్టుకుంటా, ఎండలో అలా కూర్చుంటా రాత్రి 11 వరకు. నాకు వచ్చేది 500 600, ఓ 100 150 నాకు ఖర్చు అవుద్ది. ఇంట్లో 400 ఇస్తా, 400 ఇస్తా. ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడానికి నా దగ్గర బండి పాడైపోయింది, నీళ్ళలో తడిసిపోయింది, బండి లేదు. భోజనం చేసి రావడానికి అవట్లా. అన్నా క్యాంటీన్కి వెళ్తున్నా, 5 రూపాయలు కడుపు నిండా తింటున్నా, వస్తున్నా. 5 రూపాయలకి తృప్తిగా కడుపు నిండా తింటున్నా. సాయంత్రం మధ్యాహ్నం కడుపు నిండా తిని వస్తున్నా. నేను నిజంగా చెప్తున్నా. ఎంతమంది వీళ్ళందరూ అన్నా క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళే. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్ళండి, ఎంతమంది ఉంటారు? మరి బయట భోజనం చేయాలంటే సుమారుగా ఎంత ఉంటుంది? బయట భోజనం చేయాలంటే సుమారుగా ఎంత ఉంటుంది? ఈ పక్కకి వెళ్తే 60 రూపాయలు ఇంత అన్నం పెడతాడు, ఓ పేక్ నిండుద్ది. సర్వర్కి వెళ్ళండి, శాంతి థియేటర్ దగ్గరికి 120 రూపాయలు, 2 పేకీలు నిండుతాయి. 120 రూపాయలు పెట్టి భోజనం చేయగలడా? 120 రూపాయలు పెట్టి రోడ్డు మీద కష్టపడేవాడు భోజనం చేయగలడా? ఇంట్లో వండుకోకుండా అన్నా క్యాంటీన్కి వెళ్తే 5 రూపాయలు కడుపు నిండా నచ్చినట్టు పెడుతున్నారు. మంచి కూరలు, మంచి భోజనాలు. ఇన్నాళ్ళు లేదని అంటే నేను ఈ మధ్యనే వెళ్తున్నాను, ఈ వరదలు వచ్చిన కాంచి. నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మరి ఫుడ్ ఎలా ఉంటుంది? అసలు భోజనంలో రాజీ పడే పనే లేదు. అసలు దాని గురించి కూరల్లో కానీ భోజనంలో కానీ రాజీ పడే పనే లేదు. 5 రూపాయలకి ఐటమ్స్ ఏమేమి వేస్తున్నారు? పప్పు, సాంబారు, ఒక ఏపుడు, పెరుగు, అన్నం, పచ్చడి. 5 రూపాయలకి 5 రూపాయలకి. ఇంకా అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఏం కావాలి? ఇంట్లో అన్ని ఐటమ్ వండుతారా? మీకు మాట చెప్తున్నా, ఇప్పుడు వెళ్ళండి, 40 రూపాయలు కూరగాయలు కేజీ ఇవ్వాలా. బయటికి వెళ్ళండి, 10 రూపాయలకి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం ఇచ్చేసింది కాదు, న్యాయం కావాలి, కరెక్ట్గా కావాలి. న్యాయం చేశాడు, అదే ఆయన కాబట్టి, ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి. అదే ఇంకెవడన్నా ఈ టైంలో ఉండుంటే ఏంటి బుడమే, ఇదే బుడమే గట్ట ఆల్రెడీ అంతకుముందు పాడైపోతే చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అప్పుడు బాగు చేశాడు.